ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి వారికి ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటంటే బుధ, శుక్ర, రాహు, రవి గ్రహాలు మీనరాశిలో, శని కుంభరాశి సంచారము, ఆ తర్వాత కేతువు కన్యారాశిలో ఉండడము, మరి మీన రాశి తర్వాత కుంభరాశిలో మనకి శనిగ్రహం. గురుడు మనకి ఏ రాశిలో ఉన్నాడంటే వృషభ రాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ వార ఫలితాలను బట్టి మేషరాశి వారందరికీ కూడా అనుకున్న పనులన్నీ కూడా మిశ్రమంగా జరుగుతాయి. ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం త్వరలో రాబోతోంది. కాబట్టి మనం బిల్స్ ఏవైతే మున్సిపాలిటీలో పెండింగ్లో ఉన్నాయో R&Bలో అటువంటి కాంట్రాక్టర్స్ అందరికీ కూడా బిల్స్ మళ్ళీ తిరిగి ప్రభుత్వాల నుంచి రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఈ రాశి వారందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రమోషన్స్ పైన ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి సగం మందికి తీరడం అనేటటువంటివి జరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులకి తప్పకుండా మంచి అవకాశాలు కలుగుతాయి. విద్యలో ఈ మేషరాశి వారు మరి ఈ వారం అంతా కూడా చాలా చక్కగా చదవడము, మంచి మార్కులతో పాస్ అవ్వడము ఇలాంటివి జరుగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు, టెస్టులు రాస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి సీట్లు రావడానికి, కొత్త జాబులు రావడానికి, ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా గృహ నిర్మాణాలు చేపట్టాలని అనుకునేటటువంటి వాళ్ళ ఆలోచనల్లో ఈ వారం మార్పులు రావడం ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆస్తులు మీరు కూడబెడతారు, ఇన్కమ్స్ మీరు కూడబెడతారు, మరి అవన్నీ కూడా వేరే వ్యాపారాలలో పెట్టాలి అనేటటువంటి ఆలోచనలు మీకు ఈ వారం కలుగుతాయి. ఎంత చెప్పినప్పటికీ కూడా షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ల్లో పెట్టద్దు అని మనం చెప్పినప్పటికీ కూడా చాలామంది ఏమండి మేము పెడతామండి, సొంతంగా వేరే ఒక అబ్బాయి దొరికాడు, ఆ కంపెనీలో మాకు పెట్టమని చెప్పి ఒక పెట్టుబడిగా పెడదామని అనుకుంటున్నామంటే వద్దు నాయన నీకు పాడవుతుంది డబ్బులు అని చెప్పినప్పటికీ కూడా వినకుండా వీళ్ళు చేస్తారన్నమాట. అలాగే శత్రువులపైన పరిపూర్ణమైనటువంటి ఆధిపత్యం ఈ మేషరాశి వారు పొందుతారు. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు చకచక ఈ మేషరాశి వారికి అయిపోతూ ఉంటాయి. ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసి గృహిణులకి కాస్త మనశ్శాంతి కలగడము, ఈ అన్ని సమస్యల నుంచి ఊరట పొందడం ఇవన్నీ జరుగుతాయి. వీళ్ళంతా కూడా మహిళలు నగలు కొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మేషరాశి వారంతా కూడా నూతన వస్త్రాలంకరణ చేసుకునేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో మీరు పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే దూరపు ప్రయాణాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ రాశి వారందరికీ కూడా అనారోగ్య సమస్యల్లో చెస్ట్ పెయిన్, శ్వాస, గ్యాస్ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పరిహారాలు ఏమిటంటే మేషరాశి వారికి మనము ఈ యొక్క రాహువు కోసము రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు బేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవాలా. అలాగే రావి చెట్టును ఒకటి చూసుకోండి. రావి చెట్టుకు చక్కగా ఒక బకెట్ నీళ్లు పోస్తూ శనివారం 108 ప్రదక్షిణాలు చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మేషరాశి వారందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.